హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. గత 3 రోజుల నుంచి తిరుపతిలో ఒక వివాదం జరుగుతూ ఉంది. అది తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీల మధ్యన. ఎందుకంటే ఒక యువకుడికి సంబంధించి గత 2 రోజుల క్రితం పవన్ అనేటటువంటి ఒక యువకుడిని కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. ఆ వీడియోస్ చూపించడానికి కూడా కాస్త ఇబ్బంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా దీనిపైన రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఆ దుండగల్ని కూడా ఇప్పటికే కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి అసలు ఏంటి వివరాల్లోకి వెళ్తే, ఒకటి 2-3 వర్షన్స్లో ఇవి వెళ్తున్నాయి. ఒకటి వచ్చి మా పార్టీ అంటే మొదట బయట వీడియోస్లో వచ్చిన సందర్భంలో ఆ యువకుడు అంటే పవన్ అనేటటువంటి యువకుడిని కొంతమంది దుండగులు కొడుతున్నటువంటి దృశ్యాలు రావడం. ఆ కొడుతున్న వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి తిరుపతి 14వ వార్డు ఇన్ఛార్జు, అది జిల్లాకు సంబంధించిన వైసీపీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డికి, భూమన అభినయ్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా రావడం జరిగింది. దాంతో ఇతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి, ఎవరు దాడి చేసినటువంటి దినేష్, అనిల్ రెడ్డి ముఖ్యంగా వీళ్ళు వైసీపీకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి ఆ యువకుడిని అంత దారుణంగా కొట్టారంటూ కూడా తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ఫొటోస్, ఆ వీడియోస్ ఇవన్నీ కూడా వైరల్ చేశారు. అదే స్థాయిలోనే కొడుతున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా దానిపైన పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి. అది కాకుండా ఆ యువకుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆ రోజు పెద్ద రచ్చ జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు కానించి, ఎమ్మెల్యేలు కానించి అందరూ కూడా స్పందించారు. వైసీపీ అరాచక పాలన, వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎట్లే ఉంటాయంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ యువకుడిని కొట్టినటువంటి దృశ్యాలని అంటే ఖండించడం జరిగింది. అయితే అది జరిగిన కాసేపటికే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎవరైతే ఈ అనిల్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ యువకుని కొట్టిన వీళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ కొన్ని వైరల్ చేశారు. అతను వచ్చి అంటే ప్రస్తుతం మంత్రి నారా లోకేష్తో దగ్గరగా ఉండడం, అదే కాకుండా మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో మరి కొంచెం దగ్గరగా ఉండడం, ఇట్లా రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో, జనసేన పార్టీకి సంబంధించిన నేతలతో దగ్గరగా ఉన్న ఫోటోలే. అంటే మా కార్యకర్త కాదు, మా నాయకుడు కాదు ఆయన, అతను వచ్చి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఇలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా రకరకాలుగా అనిల్ రెడ్డి ఫోటోలు ఇవన్నీ కూడా అంటే ప్రముఖులతో ఉన్న ఫోటోలన్నింటినీ కూడా వైరల్ చేయడం జరిగింది. అంటే మా పార్టీ కాదని వీళ్ళు, మా పార్టీ కాదని వాళ్ళు, ఇట్లా రకరకాలుగా 3 పార్టీలు పెద్ద ఎత్తున వైరల్ చేసుకున్నారు. దాని తర్వాత నిజానిజాలు తెలుసుకోవడానికి పోలీసులు రంగంలో దిగి, ఎందుకంటే ఏమైనా సరే ఆ వీడియో అనేది బయటకు వచ్చింది కాబట్టి ఆ కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఈ పవన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వాళ్ళని దుండగల్ని కొంతమంది మాత్రం అరెస్ట్ చేశారు. బహుశా ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం అనిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దినేష్ అనే వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలోనే ఆ యువకుడు పవన్ అనేటువంటి యువకుడు ఒక వీడియోని వదిలిపెట్టాడు. అంటే నేను అంటే ఎవరైతే ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తి మా కుటుంబ సభ్యుడే, మా పిన్ని కొడుకే కాబట్టి తను ఎటువంటి ఇబ్బందులు గురి చేయబాకండి. మేమేదో వేరే వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్కి డబ్బులు తీసిచ్చినట్టు, ఏదో బైక్ తీసిచ్చినట్టు దాని సందర్భంగా ఈ గొడవ జరిగింది అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా మా అన్న నన్ను కొట్టలేదంటూ కూడా అతను కప్పించుకునే ప్రయత్నం చేశారనేది ప్రధానంగా ఒక వీడియో ఒకటి వైరల్ అవ్వడం జరిగింది. ఆ వీడియోలో ఎవరో వెనక నుంచి చెప్పిస్తున్నట్లు కాస్త తెలుస్తూ ఉంది అక్కడ. అయితే ఏదైనప్పుడు కూడా ఇది తప్పే కాబట్టి పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు బోత్ పార్టీస్ ఎవరైతే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ధర్నా నిర్వహించారు, నిరసన వ్యక్తం చేశారు. తమ బిడ్డపైన దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలి. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, వైరల్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనిపైన బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆ బిడ్డకి న్యాయం జరగాలి, ఆ యువకుడికి న్యాయం జరగాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కొంతమంది డిమాండ్ చేశారు, నిరసన వ్యక్తం చేశారు, పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. జనసేనకు సంబంధించి కూడా
లోకల్ ఎమ్మెల్యే అయిన అరణ్య శ్రీనివాసులు ఖండించడం జరిగింది. వైసీపీ అరాచక ప్రభుత్వము లేదంటే ఆ పాలకులు అంటే ఈ రకంగానే ఉంటుంది కాబట్టి తిరుపతి ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటూ కూడా ఆయన కూడా చాలా ఘాటుగా మీడియా సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా నేరుగా పోలీస్ స్టేషన్కి వద్ద వెళ్ళి అనిల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, దినేష్ అనే వ్యక్తులు మా పార్టీకే సంబంధం లేదు, కానీ మా పార్టీని ఇవాళ రోడ్డుపైకి తీసుకొచ్చి రోడ్డుపైకి తీసుకొచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని అదేవిధంగా అభినయ్ రెడ్డి గారిని రోడ్లపైకి తీసుకురావడం, తమ నాయకులు రోడ్డుపైకి తీసుకురావడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు కూడా మాకు న్యాయం చేయండి అంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఒక యువకుడికి సంబంధించినటువంటి అతని పైన ఎవరైతే అత్యంత దారుణంగా కొంతమంది దుండగులు దాడి చేస్తే 3 పార్టీలు కొట్లాడుకున్నటువంటి పరిస్థితి తిరుపతిలో చోటు చేసుకోవడం జరిగింది. ఒకానొక దశలో అసలు ఏం జరుగుతుంది అంటే దెబ్బలు తినిందేమో యువకుడు, బాధితులు వాళ్ళు, కానీ పార్టీలు 3 పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఈ రకంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, దాన్ని రాజకీయంగా చేసుకోవడం, దాడులు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు అనేది స్థానిక ప్రజలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇలాంటివి రిపీటెడ్ కాకుండా ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత ఇప్పటికే మీడియాలో చెప్పడం జరిగింది. కొంతమంది బాధితులు మాత్రం అంటే వీళ్ళని నిందితులు మాత్రం కొంతమంది అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి మాత్రం ఆ యువకుడు బయట ప్రాంతంలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న అంటే ఇవాళ ఒక వీడియోని కూడా పెట్టడం జరిగింది. పవన్కి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో సునీత, నాన్న నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఇంటికి వచ్చేయి, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేము పోలీసులను ఆశ్రయించాం, మనకు న్యాయం జరిగితే చాలు, పార్టీలతో మనకు అవసరం లేదంటూ కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. క్షేమంగా ఇంటికి వచ్చేస్తే చాలు, మనకు నీపైన దాడి చేసిన వాళ్ళపైన మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఆ పిల్లాడు మాత్రం ఇంకా కూడా అంటే ఆచూకీ మాత్రం దొరకడం లేదు, కానీ ఒక వీడియో మాత్రం ఆయన వదిలిపెట్టడం జరిగింది. సో మొత్తం మీద ఒక యువకుడికి సంబంధించినటువంటి అతని పైన దాడి జరిగిన ఘటనలో మాత్రం 3 పార్టీలు మాత్రం గత 3 రోజుల నుంచి మాత్రం కొట్లాడుకుంటున్నాయి, పోటీ పడుతున్నాయి. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆ దుండగులు, మీ పార్టీకి సంబంధించినటువంటి బురద జరిగిన కార్యక్రమాలు మాత్రం తిరుపతిలో పెద్ద ఎత్తున జరుగుతుందని మనం చెప్పవచ్చు.